మౌన పోరాటం సినిమాలో భర్తతో పోరాటం కదా! అవును. అవునండి. మరి ఈ సీరియల్‌లో హ్మ్. మీ పోరాటం ఎవరితో? చాలా ఉన్నాయి పోరాటాలు. మీరు సీరియల్ చూడండి. అవునా? మౌన పోరాటం సీరియల్ చూస్తే మీకు అన్నీ తెలుస్తుందనమాట. సో, మీరే ఇంట్రొడ్యూస్ చేస్తారా వీళ్ళెవరో? అవునండి. ఇక్కడెవరు? వాళ్ళిద్దరూ కొడుకులే అండి. ఎవరు ఒరిజినల్ అనేది మీరు చూసుకోండి. కాదు. ఆ 33 ఇయర్స్ బ్యాక్ వినోద్ కుమారు వినోద్ కుమార్ కాదండి. రాజశేఖర్ క్యారెక్టర్. పేరు రాజశేఖర్ క్యారెక్టర్. అది హీరో పేరు రాజశేఖర్. రాజశేఖర్. ఆ రాజశేఖర్ ఈ రెండిట్లో ఇతను ఎవరు? సీరియల్ చూస్తే కానీ తెలీదు మీకు ఆ సస్పెన్స్. పాప? పాప కోడలు. కాబోయే కోడలా? అంటే అలా అనుకోవచ్చు. కోడలని చెప్పలేను. ఒక జర్నలిస్ట్‌గా ఉంది. నాకు అగెయిన్స్ట్‌గా ఉంది. అంతే. దానికన్నా ఎక్కువ కథ చెప్పకూడదు. అచ్చచ్చ! సీరియల్‌లో చూడండి. అవునా? మీరు స్టార్ట్ చేయండి. అసలు ఏంటి పాయింట్ ఏంటి అసలు? పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి సీక్వెల్. అక్కడి నుంచి దుర్గా అనే ఆవిడ అప్పుడు ట్రైబల్‌గా వెళ్ళిపోయింది కదా! తర్వాత ఏం సాధించింది అనేది టాపిక్. దాని తర్వాత ఆ పిల్లలు ఏమయ్యారు? ఏంటి? మళ్ళీ రాజశేఖర్ మారాడా? లేదా? ఇలా చాలా అలాగే సస్పెన్స్‌తో సీరియల్ ఉన్నాడా? ఉంటుంది. అలాగే ఉన్నాడా? మంచిగా మారాడా? ఆ పిల్లలు ఎలా చూసుకుంటున్నారు? ఆ పిల్లోడు ఏమవుతాడు? ఓకే. సరే ఇంకో కొడుకు ఎలా వచ్చాడు? ఇద్దరు ఎవరు? దీంట్లో ఎవరు కొడుకు? ఇవన్నీ సస్పెన్స్ మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ మౌన పోరాటం.